అందరికీ నమస్కారం అండి. మీ విలువైన సమయం కేటాయించినందుకు ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతుంది ఎంఎస్‌టి బ్లాక్ చైన్ 2.0. ఇది సాధారణంగా మనం రోజు వినే క్రిప్టో లేదా కాయిన్ ప్రాజెక్ట్ కాదు. ఇది ఒక బేస్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. రాబోయే కాలంలో డబ్బు, డేటా, ఆస్తులు, అగ్రీమెంట్స్ అన్నీ ఎలా నడవాలో నిర్ణయించే ఫౌండేషన్ ఇది. ఇంటర్నెట్ ఎలా మన జీవితాన్ని మార్చిందో బ్లాక్ చైన్ కూడా అలాంటి మార్పు తీసుకొస్తుంది. ఎంఎస్‌టి బ్లాక్ చైన్ ఆ ఫ్యూచర్‌కి గ్రౌండ్ వర్క్ వేస్తోంది మరియు చేస్తుంది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న సిస్టమ్స్ ఎక్కువగా సెంట్రలైజ్డ్ బ్యాంకులు సెంట్రలైజ్డ్ అంటే బ్యాంకులు, గవర్నమెంట్ పోర్టల్స్, పెద్ద పెద్ద కంపెనీలు అన్నింటిలో కంట్రోల్ కొద్దిమంది చేతిలోనే ఉంటుందండి. దీనివల్ల ట్రస్ట్ ఇష్యూస్, డిలేస్, కరప్షన్, ఇనెఫిషియన్సీ వస్తాయి. ఎంఎస్‌టి బ్లాక్ చైన్ విజన్ ఏంటంటే ఈ పవర్‌ని డీసెంట్రలైజ్డ్ చేయడం. అంటే ఓనర్‌షిప్, కంట్రోల్, ట్రాన్స్‌పరెన్సీ అన్నీ పబ్లిక్ చేతిలో ఉండాలి. ఇది ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాల ప్లాన్ కాదు. ఇది వచ్చే 20-30 సంవత్సరాల డిజిటల్ ఎకానమీ విజన్. అసలు లేయర్ 1 బ్లాక్ చైన్ అంటే ఏంటి? లేయర్ 1 అంటే ఫౌండేషన్ లేయర్ అండి. మనం ఇంటిని నిర్మించేటప్పుడు ఇంటి మీద ఫ్లోర్స్ ఎన్ని కట్టినా ఫౌండేషన్ బలంగా లేకపోతే ఇల్లు నిలబడదు. బ్లాక్ చైన్‌లో కూడా అంతే. బిట్‌కాయిన్, ఇథేరియం లాంటి ప్రాజెక్ట్స్ లేయర్ 1 బ్లాక్ చైన్స్. ఎంఎస్‌టి కూడా అలాంటి లేయర్ 1. అంటే ఎంఎస్‌టి మీద ఫ్యూచర్‌లో థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ బిల్డ్ అవుతాయండి. యాప్స్ మారవచ్చు. కానీ లేయర్ 1 వాల్యూ లాంగ్ టర్మ్ ఉంటుంది. దీని ఫంక్షన్స్ విషయానికొస్తే లేయర్ 1 బ్లాక్ చైన్ ఏం చేస్తుందంటే ప్రతి ట్రాన్సాక్షన్‌ని వెరిఫై చేస్తుంది. నెట్వర్క్ సెక్యూరిటీ చూసుకుంటుంది. స్మార్ట్ కాంట్రాక్ట్స్ రన్ చేయిస్తుంది. ఇది మొత్తం ఈకోసిస్టమ్‌కి బ్యాక్‌బోన్. అందుకే లేయర్ 1లో ఇన్వెస్ట్‌మెంట్ అంటే అప్లికేషన్‌లో కాదు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడి పెట్టినట్టే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడూ లాంగ్ టర్మ్ వాల్యూ జనరేట్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. డీసెంట్రలైజ్డ్ అసలు ఎందుకు ముఖ్యం? డీసెంట్రలైజేషన్ అంటే ఒకే వ్యక్తి లేదా ఒకే సంస్థ చేతిలో కంట్రోల్ లేకపోవడం. నెట్వర్క్‌లో వాలిడేటర్స్ ఉన్నంత వరకు సిస్టమ్ సెక్యూర్‌గా ఉంటుంది. ఒక నోడ్ ఫెయిల్ అయినా నెట్వర్క్ ఎప్పుడూ ఆగదండి. ఇన్వెస్టర్స్ కోణంలో చూస్తే ఇది రిస్క్ రిడక్షన్, సింగిల్ పాయింట్ ఫెయిల్యూర్ లేదు, గవర్నెన్స్ ట్రాన్స్పరెంట్‌గా ఉంటుంది. ఇక యూజ్ కేసెస్ అంటే మార్కెట్ ఆపర్చునిటీస్ విషయానికొస్తే బ్లాక్ చైన్ కేవలం పేమెంట్స్ కోసం మాత్రమే కాదు. అంటే డిజిటల్ కరెన్సీస్‌కి మాత్రమే కాదు. డీఫై, అసెట్ టోకెనైజేషన్, డిజిటల్ ఐడెంటిటీ, గవర్నెన్స్, సప్లై చైన్ ఇవన్నీ భారీ మార్కెట్లే. ఒక్క సెక్టార్ స్లో అయినా ఇంకో సెక్టార్ గ్రోత్ కాంపెన్సేట్ చేస్తుంది. ఎంఎస్‌టి బ్లాక్ చైన్ మల్టీ సెక్టార్ ఆపర్చునిటీని అడ్రెస్ చేస్తుంది. రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ విషయానికొస్తే ఫస్ట్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్. ఎంఎస్‌టి బ్లాక్ చైన్ ఫైనాన్స్ రంగంలో ప్రధానంగా 3 సమస్యలను సాల్వ్ చేస్తుందండి. స్పీడ్, కాస్ట్, ట్రస్ట్. క్రాస్ బార్డర్ పేమెంట్స్‌లో మధ్యవర్తులు తగ్గిపోతారు. అంటే మిడిల్ మెన్స్ అనేవాళ్ళు ఉండరు. కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్‌గా, లో ఫీజెస్‌తోని జరిగిపోతాయి. డీఫై ద్వారా లెండింగ్, బారోయింగ్, స్టేకింగ్ వంటి సేవలు 24/7 అవైలబిలిటీలో ఉంటాయండి. డిజిటల్ ఐడెంటిటీ ఆధారంగా కేవైసీ, ఫ్రాడ్ ప్రివెన్షన్ బలపడుతుంది. అంటే బ్యాంక్స్‌కి రిస్క్ తగ్గుతుంది. ఇక సప్లై చైన్ విషయానికొస్తే సప్లై చైన్‌లో ప్రధాన సమస్య ఫేక్ ప్రొడక్ట్స్ మరియు ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఎంఎస్‌టి బ్లాక్ చైన్‌లో ప్రతి ప్రోడక్ట్‌కి ట్రాక్ అండ్ ట్రేస్ ఉంటుంది. ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్ వరకు ప్రతి స్టెప్ ఇమ్యూటబుల్‌గా రికార్డ్ అవుతుంది.
ఫుడ్ సేఫ్టీలో క్వాలిటీ, ఎక్స్పైరీ, కంప్లైన్సీ వెరిఫై చేయొచ్చు. లాజిస్టిక్స్లో రియల్ టైం విజిబిలిటీ ఉండటం వల్ల డిలేస్, లాసెస్ తగ్గుతాయి. అండ్ హెల్త్ కేర్లో పేషెంట్ డేటా సెక్యూరిటీ చాలా కీలకం. ఎంఎస్టీ బ్లాక్ చైన్ ద్వారా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ సెక్యూర్గా స్టోర్ అవుతాయి. అనాథరైజ్డ్ యాక్సెస్ ఉండదు. ఫార్మా సప్లై చైన్లో కౌంటర్ఫీట్ మెడిసిన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. క్లినికల్ ట్రయల్స్ డేటా ఇమ్యూటబుల్గా ఉండటం వల్ల ట్రస్ట్ పెరుగుతుంది, మ్యానిపులేషన్ అవకాశాలు తగ్గుతాయి. ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే రియల్ ఎస్టేట్లో పెద్ద సమస్య లిక్విడిటీ. ఎంఎస్టీ బ్లాక్ చైన్ టోకెనైజేషన్ ద్వారా ప్రాపర్టీని ఫ్రాక్షన్స్గా విభజించవచ్చు. అంటే స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేయగలరు. స్మార్ట్ కాంట్రాక్ట్స్ వల్ల బయ్యింగ్, సెల్లింగ్ అగ్రిమెంట్స్ ఆటోమేటెడ్గా ఫ్రాడ్ లేకుండా జరుగుతాయి. ఈ 4 సెక్టార్స్ అన్నీ లార్జ్ స్కేల్ రియల్ మనీ ఇండస్ట్రీస్. ఎంఎస్టీ బ్లాక్ చైన్ ఒక యూజ్ కేస్ మీద డిపెండ్ కాకుండా మల్టిపుల్ రెవెన్యూ డ్రైవింగ్ సెక్టార్స్లో యూటిలిటీ క్రియేట్ చేస్తుంది. అడాప్షన్ పెరిగిన కొద్దీ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ పెరుగుతుంది. వాలిడేటర్ రివార్డ్స్ మరియు ఈకోసిస్టమ్ వాల్యూ న్యాచురల్లీ గ్రో అవుతాయి. అలాగే యూజ్ కేసెస్ మన గవర్నమెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ యాంగిల్లో చూసుకుంటే ఫస్ట్ గవర్నమెంట్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీ చాలా కీలకం. ఓటింగ్, ల్యాండ్ రికార్డ్స్, సర్టిఫికేట్స్ ఇవన్నీ ట్యాంపర్ ప్రూఫ్గా ఉండాలి. ఎంఎస్టీ బ్లాక్ చైన్ ఇలాంటి సిస్టమ్స్కి లాంగ్ టర్మ్ స్టెబుల్ సొల్యూషన్ ఇస్తుంది. గవర్నమెంట్ అడాప్షన్ అంటే స్టడీ డిమాండ్, ఇన్వెస్టర్కి ఇది స్టెబిలిటీ సిగ్నల్. ఎనర్జీ అండ్ యూటిలిటీస్ విషయంలోకి వస్తే పీర్ టు పీర్ ఎనర్జీ ట్రేడింగ్. విద్యుత్ అంటే పవర్ ఉత్పత్తి చేసేవారు, అది సోలార్ కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ కానివ్వండి, నేరుగా యూజర్స్కి మధ్యవర్తులు లేకుండా విద్యుత్ సేల్ చేసుకోవచ్చు. అలాగే గ్రిడ్ వెరిఫికేషన్, ఆడిటింగ్ విషయానికి వస్తే పవర్ గ్రిడ్లో ఉపయోగం, సరఫరా వివరాలు బ్లాక్ చైన్లో సురక్షితంగా రికార్డ్ అవుతాయి. మోసం, తప్పులు తగ్గుతాయి. సస్టైనబుల్ ఎనర్జీ మేనేజ్మెంట్ విషయానికి వస్తే పర్యావరణ హితమైన శక్తి వినియోగాన్ని ట్రాక్ చేసి సరైన ప్లానింగ్ చేయడానికి సహాయపడుతుంది. సో ఇన్ని ఆపర్చునిటీస్ మన బ్లాక్ చైన్ ద్వారా కలుగుతాయండి. అండ్ మీడియా అండ్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కాపీరైట్ అండ్ ఐపీ ప్రొటెక్షన్, సినిమాలు, పాటలు, డిజిటల్ కంటెంట్కు ఓనర్షిప్ స్పష్టంగా బ్లాక్ చైన్లో రిజిస్టర్ అవుతాయి. కాపీ సమస్యలు తగ్గుతాయి. అండ్ సెక్యూర్ డిజిటల్ సర్టిఫికేట్స్, విద్యార్థుల సర్టిఫికేట్లు, డిగ్రీలు నకిలీ చేయలేని విధంగా బ్లాక్ చైన్లో స్టోర్ చేయవచ్చు. కంటెంట్ ఆథెంటిసిటీ అండ్ రాయల్టీస్, కంటెంట్ అసలైనదేనా అనే నిర్ధారణతో పాటు రాయల్టీ డబ్బులు ఆటోమేటిక్గా సృష్టికర్తకు చేరుతాయి. నెక్స్ట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ విషయానికి వస్తే బ్లాక్ చైన్ బేస్డ్ ఓటింగ్ సిస్టమ్స్, ఎన్నికలు ట్రాన్స్పరెంట్గా, మోసం లేకుండా నిర్వహించవచ్చు. ప్రతి ఓటు సురక్షితంగా రికార్డ్ అవుతుంది. ల్యాండ్ రిజిస్ట్రీస్కి వస్తే భూమి, ప్రాపర్టీ రికార్డులు మార్చలేని విధంగా బ్లాక్ చైన్లో ఉంటాయి. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు తగ్గుతాయి. ట్యాక్సేషన్ అండ్ రికార్డ్ కీపింగ్ విషయానికి వస్తే పన్నుల లెక్కలు, ప్రభుత్వ రికార్డులు స్పష్టంగా బాధ్యతతో నిర్వహించవచ్చు. సో ఎంఎస్టీ బ్లాక్ చైన్ కేవలం క్రిప్టో కోసం కాదు, ఎనర్జీ, ఎడ్యుకేషన్, మీడియా, గవర్నమెంట్ వంటి నిజ జీవిత రంగాల్లో ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ, డీసెంట్రలైజేషన్ అందించడానికే రూపొందించబడింది. అసలు వ్యాలిడేటర్ నోడ్ అంటే ఏమిటి? మనకు యాక్చువల్గా ఎంఎస్టీ బ్లాక్ చైన్ ఏంటి ఒక ఆపర్చునిటీ కలిగిస్తుందంటే మనం వ్యాలిడేటర్ నోడ్ అయ్యే అవకాశం కల్పిస్తుంది. అసలు ఈ వ్యాలిడేటర్ నోడ్ అంటే ఏంటో ముందు మీకు తెలిస్తే ఈ ఆపర్చునిటీ ఏంటో మీకు ఆటోమేటికల్లీ తెలుస్తుంది. సో ఫస్ట్ రన్ ఏ ఎంఎస్టీ నోడ్ అంటే ఒక లెడ్జర్ కాపీ అనుకోండి. వ్యాలిడేటర్ అనేది ఎంఎస్టీ బ్లాక్ చైన్ యొక్క పూర్తి లెడ్జర్ కాపీని తన సర్వర్ లేదా సిస్టంలో నడిపే వ్యక్తి లేదా సంస్థ. అంటే మొత్తం ట్రాన్సాక్షన్ డేటా ఒక కాపీగా ఉంటుంది.
డిఫరెంట్ ఎంతమంది అయితే వ్యాలిడేటర్స్ ఉన్నారో, ఎన్ని సిస్టమ్స్ అయితే ఉన్నాయో అందరి దగ్గర కూడా సేమ్ కాపీ ఉంటుందన్నమాట. అండ్ వ్యాలిడేటర్ అండ్ గ్రూప్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే, నెట్వర్క్లో జరిగే అన్ని ట్రాన్సాక్షన్లను చెక్ చేసి, అంటే వ్యాలిడా ఇన్వాలిడా అని చెక్ చేసి సరైన ట్రాన్సాక్షన్లు ఒక బ్లాక్గా గ్రూప్ చేస్తారనమాట. తర్వాత పార్టిసిపేట్ ఇన్ కన్సెన్సస్, ఏ బ్లాక్ సరిగ్గా ఉందో అన్నది నిర్ణయించే ప్రక్రియను కన్సెన్సస్ అంటారు. వ్యాలిడేటర్ ఇందులో పాల్గొని నెట్వర్క్ నిర్ణయానికి సహకరిస్తాడు. ప్రపోజ్ అండ్ కన్ఫర్మ్ బ్లాక్స్, కొత్తగా తయారైన బ్లాక్ను నెట్వర్క్ ప్రపోజ్ చేయడం మరియు ఇతర వ్యాలిడేటర్స్ ఆమోదించడం, అంటే కన్ఫర్మ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎర్న్ రివార్డ్స్, వ్యాలిడేటర్స్కు 3 విధాలుగా రివార్డులు వస్తాయి. ఒకటి బ్లాక్ రివార్డ్స్, బ్లాక్ క్రియేట్ అయిన ప్రతిసారి దానికి ప్రతిఫలంగా రివార్డ్స్ వస్తాయి. ట్రాన్సాక్షన్ ఫీజు వస్తుంది, అలాగే స్టేకింగ్ రివార్డ్స్ కూడా వస్తాయి. ఇవన్నీ ఎంఎస్టీ కాయిన్ రూపంలోనే వస్తాయి. నెక్స్ట్, మెయింటైన్ నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ డీసెంట్రలైజేషన్, ఎక్కువ వ్యాలిడేటర్స్ ఉంటే నెట్వర్క్ సెక్యూరిటీ పెరుగుతుంది, ఒకరి చేతిలో కంట్రోల్ ఉండదు, సిస్టమ్ పూర్తిగా డీసెంట్రలైజ్డ్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే వ్యాలిడేటర్స్ ఎంఎస్టీ బ్లాక్ చైన్ బ్యాక్బోన్. నెట్వర్క్ సేఫ్గా నడవాలంటే వ్యాలిడేటర్ తప్పనిసరిగా ఉండాలి. వ్యాలిడేటర్ అవ్వడం అంటే నెట్వర్క్ సెక్యూర్ చేయడం, రోజువారీ అంటే డైలీ రివార్డ్స్లు పొందడం. సో బికమింగ్ అన్ యాక్టివ్ వ్యాలిడేటర్, ఫస్ట్ మీరు చేయాల్సింది సెటప్ ఏ వ్యాలెట్. మొదట ఎంఎస్టీ బ్లాక్ చైన్కి సంబంధించిన డిజిటల్ వ్యాలెట్ సెట్ చేయాలండి. ఇందులోనే మీ ఎంఎస్టీసీ కాయిన్స్ రివార్డులు స్టోర్ అవుతాయి. తర్వాత రన్ ఏ వ్యాలిడేటర్ నోడ్, మీ సర్వర్ లేదా సిస్టంలో వ్యాలిడేటర్ నోడ్ రన్ చేయాలి. ఇది ట్రాన్సాక్షన్లను వెరిఫై చేసి బ్లాక్ చైన్ నెట్వర్క్ను సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ నేను ఏదైతే మీరు చేయాలి అని చెప్తున్నానో ఇదంతా కూడా జస్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బై చేస్తామన్నమాట. మిగతాదంతా కూడా కంపెనీ ఆపరేట్ చేస్తుంది మల్టిపుల్ లొకేషన్స్లో. ఓకే, సో ఇక్కడ ఏది కూడా మన హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఏది కూడా మనం ఫిజికల్గా కానీ లేదా ఆన్లైన్లో కానీ ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుందో అది మాత్రమే మనం ఇన్వెస్ట్ చేస్తాం. రిమైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రన్నింగ్ కానివ్వండి, దాని మెయింటెనెన్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపెనీ చూసుకుంటుంది. దట్ ఈజ్ మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్ ఎంఎస్టీ. ఓకే, ఎర్న్ డైలీ రివార్డ్స్, నోడ్ యాక్టివ్గా సరిగ్గా పనిచేస్తే రోజు ఎంఎస్టీ కాయిన్స్ రివార్డులుగా వస్తాయి. విత్డ్రా ఎనీ టైం, సంపాదించిన ఎంఎస్టీసీ కాయిన్స్ను ఎప్పుడైనా వ్యాలెట్ నుంచి విత్డ్రా లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లాక్ ఇన్ అనేది ఉండదు. రిలయబుల్ నోట్స్ ఈక్వల్స్ టు హయ్యర్ కన్సిస్టెంట్ రివార్డ్స్, అంటే నోడ్ ఎంత స్టెబుల్గా నిరంతరంగా పనిచేస్తే అంతగా స్టెబుల్ అండ్ కన్సిస్టెంట్ రివార్డులు వస్తాయి. డౌన్ టైం ఎక్కువైతే రివార్డులు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ నోడ్స్ అనేవి ఎప్పుడు కూడా డౌన్ టైం లేకుండా కంటిన్యూస్లీ వెరిఫై చేస్తూ ఉంటారన్నమాట. సో మనకి ఆ టెస్టింగ్ కూడా కంప్లీట్ అయింది. మన ఎంఎస్టీ బ్లాక్ చైన్ అప్ టైం అంటే డౌన్ టైం లేకుండా కంప్లీట్ అప్ టైం 99.98% అండి. అంటే ఒక సంవత్సరంలో మ్యాక్సిమం 1.5 అవర్ మాత్రమే మేబీ డౌన్ టైం ఉండొచ్చు. అంటే కంటిన్యూస్లీ 24/7 మన సర్వర్స్ రన్ అవుతూనే ఉంటాయి. సో ఎప్పుడు కూడా రివార్డ్ విషయంలో మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండదు. నెక్స్ట్, వ్యాలిడేటర్ నోడ్ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే మొత్తం నోడ్స్లో మెజారిటీ కమ్యూనిటీ చేతిలో ఉంటుంది. ఎంఎస్టీ ఒక్కదానికే కంట్రోల్ ఉండదు. దీనివల్ల గవర్నెన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఇన్వెస్టర్స్కి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ 3 నోడ్స్ ఆపరేటెడ్ బై ఎంఎస్టీ బ్లాక్ చైన్, అంటే ఈ 3 వ్యాలిడేటర్ నోడ్స్ను నేరుగా ఎంఎస్టీ బ్లాక్ చైన్ టీం నిర్వహిస్తుందండి. ఎందుకంటే బ్లాక్ చైన్ సెక్యూరిటీకి అండ్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ కోసం.
అండ్ వీటి ఉద్దేశం నెట్వర్క్ స్టెబిలిటీ నిలుపుకోవడం, ప్రోటోకాల్ అప్గ్రేడ్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ చేయడం, కోర్ గవర్నెన్స్ అంటే ప్రధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సపోర్ట్ చేయడం. వీటి గురించి ఈ 3 నోడ్స్ని కంపెనీ ఓన్గా ఆపరేట్ చేస్తుంది వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో. నెక్స్ట్ 39 నోడ్స్ ఏవైతే ఉంటాయో, టోటల్ మనకు 42 నోడ్స్ కదా, దాంట్లో 39 నోడ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కమ్యూనిటీ ఓన్డ్. ఈ 39 నోడ్స్ను కమ్యూనిటీ నిర్వహిస్తారు. అంటే వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఎవరైనా కావచ్చు, పబ్లిక్ మాట ఇవి ఇస్తున్నారు, వాళ్ళు నిర్వహిస్తారు. దీనివల్ల సాధారణ వ్యక్తులకు కూడా వ్యాలిడేట్ రావడానికి అవకాశం ఉంటుంది. నెట్వర్క్లో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది. ఒక్క సంస్థ చేతిలో కంట్రోల్ ఉండదు. ప్రమోట్స్ డీసెంట్రలైజేషన్ అండ్ గవర్నెన్స్. ఈ సిస్టమ్ వల్ల ఎంఎస్టీ అండ్ కమ్యూనిటీ మధ్య బ్యాలెన్స్ ఉంటుంది. సిస్టమ్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నెట్వర్క్ మరింత స్ట్రాంగ్ అండ్ రెసిలియంట్ అవుతుందండి. అసలు వై దిస్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే, ఎంఎస్టీ నోడ్స్ టెక్నికల్ బేస్ అండ్ సపోర్ట్, కమ్యూనిటీ నోడ్స్ డీసెంట్రలైజేషన్ అండ్ నమ్మకం. ఈ రెండు కలిపి పనిచేయడం వల్ల నెట్వర్క్ సేఫ్గా ఉంటుంది, స్కేలబుల్గా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ స్టేబుల్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే 3 నోడ్స్ కంపెనీ బ్యాక్బోన్, 39 నోడ్స్ పీపుల్ పవర్ కలిసి ట్రూ డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్. ఒక్క నోడ్ని అంటే నోడ్ సెల్లింగ్ లెవెల్స్, ఇక్కడ ఈచ్ నోడ్ని 7 వ్యాలిడేటర్ నోడ్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. అంటే దీనివల్ల ఎంట్రీ బ్యారియర్ తగ్గుతుంది, పెద్ద పెట్టుబడి లేకుండా కూడా పార్టిసిపేషన్ పాసిబుల్ అవుతుంది, లిక్విడిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్టార్టింగ్లో ఎవరైతే బై చేసుకుంటారో ఫ్రాక్షన్స్, వాళ్ళకి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే ఎక్కువ రివార్డ్స్ ఎర్న్ చేసే అవకాశం ఉంటుందండి. ఈ లెవెల్స్ పెరిగే కొలది ఈ ఫ్రాక్షన్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అలాగే రివార్డ్స్ ఏవైతే వాళ్ళు పొందుతారో అవి తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట. నోడ్ ఫ్రాక్షన్ ప్రైసింగ్, ఇక్కడ ఈ స్లైడ్ మీకు చూస్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది. యాక్చువల్గా మన ఎంఎస్టీ బ్లాక్ చైన్ అనేది నోడ్ సెల్లింగ్ ప్రోగ్రామ్ అనేది నవంబర్ 2024లో స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ నోడ్ అంటే ఫస్ట్ 3 నోడ్స్ కంపెనీ ఓన్డ్, 4th నోడ్ నుండి కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. సో ఈ 4th నోడ్లోని ఫస్ట్ ఫ్రాక్షన్ వాల్యూ 1000 రూపీస్ అండి, ప్లస్ 18% జిఎస్టీ అంటే 1180కి స్టార్ట్ అయింది. ఒక ఫ్రాక్షన్ మీరు బై చేసుకోవాలంటే అప్పుడు 1180 రూపాయలకి ఒకటి 100 కొనుక్కుంటే 1,18,000 సంథింగ్ కదా. ఇలాగా మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ సెల్ అయిన అంటే ఒక నోడ్ ఫ్రాక్షన్ సెల్ అయిన వెంటనే నెక్స్ట్ ఫ్రాక్షన్కి .00357 ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈరోజు రేటు మనకి నియర్లీ 2500 రూపీస్ ఉందండి. అంటే ఏదైతే 1180కి స్టార్ట్ అయిందో అది 2500కి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ లెవెల్ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ లెవెల్లో సెకండ్ నోడ్ అంటే 9th నోడ్ మనకి ఇప్పుడు సెల్లింగ్ అనేది జరుగుతుందండి. ఆల్మోస్ట్ టోటల్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఫ్రాక్షనల్గా కానివ్వండి, కంప్లీట్గా కానివ్వండి, 21 నోడ్స్ మాత్రమే బై చేసుకునే అవకాశం కల్పిస్తుంది కంపెనీ. ఈ 21 నోడ్స్లో 9th నోడ్ ఇప్పుడు రన్నింగ్. చాలా తొందరలో ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వబోతున్నాయి. సో ఇక్కడ మీరు ఫస్ట్ లెవెల్లోని 1000 రూపాయల నుండి 2000 లోపు కొనుక్కున్నారు అంటే 7th నోడ్ కంప్లీట్ అయ్యే లోపు. 8th నుండి 14th వరకు ఇది సెకండ్ లెవెల్ అండి. ఈ లెవెల్లోని మీకు 2000కి స్టార్ట్ అయింది, ఇప్పుడు 11,000 అంటే వితౌట్ జిఎస్టీ చెప్తున్నా, 11,000 వరకు ఒక ఫ్రాక్షన్ బై చేయాల్సి ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కరు. ఎవరైతే ఇప్పుడు మిస్ అవుతారో ఈ అవకాశాన్ని, వీళ్ళు ఇదే సెకండ్ లెవెల్లో ఇప్పుడు 9th నోడ్ రన్ అవుతుందంటే 14th లెవెల్ వరకు సెకండ్ లెవెల్, 14th నోడ్ వరకు అంటే ఈ 9, 10, 11, 12, 13 అండ్ 14
ఇవన్నీ కూడా రోజుకి ప్రైస్ ఇంక్రిమెంట్ వల్ల ఏదైతే 2360 రూపాయల దగ్గర విత్ జిఎస్టీతో స్టార్ట్ అయిందో అది 14,000 వరకు చేరుతుందండి. అంటే 11,000కి 18% జిఎస్టీ కలుపుకుంటే మీకు నియర్లీ ఒక 14,000 వరకు ఇది అవుతుందన్నమాట. నెక్స్ట్ అలాగే థర్డ్ స్టేజ్ అంటే 15th నోడ్ నుండి 21st నోడ్ వరకు మీరు ఒక్కొక్క నోడ్ని 14,000 నుండి 24,000 వరకు బై కొనాల్సి వస్తుంది. సారీ, 22,000 వరకు బై చేయాల్సి వస్తుంది ఒక ఫ్రాక్షన్. సో మీరు ఎంత డిలే చేస్తుంటే అంత ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మీకు డైలీ వచ్చే రివార్డ్స్ కూడా నోట్స్ పెరిగే కొలది తగ్గుతూ ఉంటాయి. ఎంఎస్టీసీ సప్లై అండ్ రివార్డ్స్ విషయానికి వస్తే ఇక్కడ టోటల్ సప్లై అంటే మన ఎంఎస్టీసీ బ్లాక్ చైన్లో ఎవరైతే నోడ్ వ్యాలిడేటర్ ఫ్రాక్షన్ బై చేస్తారో వాళ్ళకి 2044 సంవత్సరం వరకు కూడా ఈ రివార్డ్స్ వస్తాయని చెప్తున్నాం. దానికి కారణం మన ఎంఎస్టీ బ్లాక్ చైన్ యొక్క నేటివ్ కరెన్సీ ఏదైతే ఉందో ఎంఎస్టీసీ, దీని తాలూకా టోటల్ సప్లై 8.4 బిలియన్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 840 కోట్లు. ఈ కాయిన్స్, ఈ కరెన్సీ ఏదైతే ఉందో ఈ నేటివ్ కరెన్సీ ఇదంతా మింటింగ్ అయి టోటల్గా సర్క్యులేషన్లోకి రావడానికి పట్టే సమయం 20 సంవత్సరాలండి. ఎప్పుడు నుండి 2024 నవంబర్ నుండి 2044 నవంబర్ వరకు 20 ఇయర్స్ అన్నమాట. ఈ 20 ఇయర్స్ ఎందుకు వస్తాయి అని అంటే ఇక్కడ ఒక బ్లాక్ అనేది 3 సెకండ్స్కి క్రియేట్ అవుతుంది. ఎవ్రీ 3 సెకండ్స్కి ప్రెజెంట్ 200 ఎంఎస్టీసీ రివార్డ్ రూపంలో వస్తున్నాయండి. అంటే ఒక రోజుకి 57,60,000 ఎంఎస్టీసీ రివార్డ్ రూపంలో రిలీజ్ అవుతుంది. ఈ రివార్డ్ ఇది ఫిక్స్డ్గా ఉంటుంది, ఇదేం చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఒక 3 సెకండ్స్కి ఒక బ్లాక్ క్రియేట్ అయితే ఎవ్రీ బ్లాక్కి రివార్డ్ కింద 200 ఎంఎస్టీసీ మింట్ అవుతున్నాయి. ఈ 200 ఇంటూ 24 అవర్స్కి వేసుకుంటే మీకు 57,60,000 ఎంఎస్టీసీ అనేవి మింట్ అవుతున్నాయి అన్నమాట. ఈ 57,60,000 కాయిన్స్ మాత్రమే ఎంతమంది అయితే ఫ్రాక్షన్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ షేర్ని బట్టి డిస్ట్రిబ్యూట్ అవుతాయి ఈక్వల్లీ. ఒకటి కొనుగోలుకు 1, 100 కొనుగోలు 100, అలాగా ఒక్కొక్క దానికి ఇక్కడ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇలా ఎప్పుడు వరకు? హ్యాల్వింగ్ జరిగేంత వరకు. ఇక్కడ హ్యాల్వింగ్ కూడా ఉంటుందండి. ఇక్కడ హ్యాల్వింగ్ మోడల్ ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకి, అంటే 2024లో ఇది స్టార్ట్ అయింది కదా, 2026 నవంబర్ అంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మనకి హ్యాల్వింగ్ అనేది ఉంటుందండి. ఈ హ్యాల్వింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఒక 3 సెకండ్స్కి ఒక బ్లాక్ క్రియేట్ అయితే 200 కాయిన్స్ మనకు వస్తున్నాయో అది 100 కాయిన్స్కి రెడ్యూస్ అయిపోతాయి. అంటే 26 నవంబర్ నుండి 28 నవంబర్ వరకు మనకి 100 కాయిన్స్ పెర్ బ్లాక్ వస్తాయి. దానివల్ల ఏంటి, ఈరోజు ఏదైతే ఒక రోజుకి 57,60,000 కాయిన్స్ వస్తున్నాయో అవి 50% రెడ్యూస్ అయిపోతాయి. మేబీ 28,20,000 మాత్రమే, 28,30,000 కాయిన్స్ మాత్రమే మింట్ అవుతాయి డైలీ. అప్పుడు ఏం జరుగుతుంది మనకి, ఆటోమేటిక్గా ఇంకా రెడ్యూస్ అయిపోతాయి రివార్డ్స్. ఇలా టోటల్గా ఫస్ట్ 2 ఇయర్స్లోనే 840 క్రోర్స్లోని 420 క్రోర్స్ మింట్ అయి బయటకు వచ్చేస్తాయి, అంటే 26 నవంబర్ కల్లా. కానీ ఈ మింట్ అయిన 420 క్రోర్స్ ఎంఎస్టీసీ కాయిన్స్లో 50% వ్యాలిడేటర్ స్టేకింగ్ కింద బ్లాక్ చైన్లో ఉండిపోతాయండి. అంటే 210 క్రోర్స్, రిమైనింగ్ 210 క్రోర్స్ మాత్రమే ఇక్కడ ఎవరైతే వ్యాలిడేటర్స్ ఉన్నారో వాళ్ళ వ్యాలెట్స్లో ఉంటాయి. ఇక్కడ ఎంఎస్టీసీ కాయిన్ అనేది ఖచ్చితంగా ఎవరైతే నోడ్ ఫ్రాక్షన్ బై చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉంటాయి తప్ప మీరు బయట మార్కెట్లో కానీ ఎక్స్చేంజ్లో కానీ దీన్ని పొందలేరు. సో ఈ నోడ్ వ్యాలిడేటర్ అవ్వడం అంటే మీరు ఒక సిస్టమ్ని బై చేస్తున్నారు. ఈ సిస్టమ్ను బై చేసినందుకు 20 సంవత్సరాల వరకు మీకు ఈ బ్లాక్ చైన్ యొక్క రివార్డ్ ఏదైతే ఉందో అది వస్తూ ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ మీకు మంచి మనీ మేకింగ్ మిషన్ లాగా పనిచేస్తుంది అన్నమాట.
సో ఇదంతా నేను మీకు ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే ఫ్రాక్షన్ బై చేస్తున్నారో వాళ్ళకి ఎన్ని వస్తాయంటే, ఇప్పుడు 9th నోడ్ యాక్టివేట్ అయిందండి. సో 9 ఇంటూ ఈచ్ నోడ్ని, అంటే కంప్లీట్ నోడ్ని బై చేయలేం కాబట్టి ఫ్రాక్షన్గా ఇస్తున్నారు. ఒక్కొక్క నోడ్ని 70,000 భాగాలు చేయడం జరిగింది. భాగాలంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ అన్నమాట. అంటే మీరు చిన్న చిన్న పార్ట్స్లో కొనుక్కోవచ్చు. సో 70,000 భాగాలంటే 9 ఇంటూ 70,000 ఎంతండి? 4,20,000. 9 ఇంటూ 70,000 అంటే నియర్లీ 6,30,000. కరెక్ట్. 6,30,000 అండి. ఈ 6,30,000 ఫ్రాక్షన్స్కి డైలీ వస్తున్నవి ఎంత? 57,60,000 కరెన్సీ మాత్రం, అదే కాయిన్స్ మాత్రమే. ఈ 57,60,000 డివైడెడ్ బై 6,30,000 చేసుకుంటే ఒక రోజుకి 9.14 ఎంఎస్టీసీ మాత్రమే ఒక ఫ్రాక్షన్ బై చేసుకుంటే మీకు వచ్చేది. మీరు 10 బై చేసుకుంటే 9.14 ఇంటూ 10 అంటే 91 కాయిన్స్ మీకు వస్తాయి. అదే 100 కొనుక్కుంటే 910 కాయిన్స్ వస్తాయి. ఇలా అన్నమాట. ఇలా ఎప్పుడు వరకు అంటే 9th నోడ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ విధంగా వస్తుంది. ఎప్పుడైతే 9th నోడ్ కంప్లీట్ అయిపోయి 10th నోడ్ యాక్టివేట్ అవుతుందో 10 ఇంటూ 70,000 అంటే 7 lakhs కదా. అప్పుడు ఏం చేయాలి మీరు? 57,60,000 డివైడెడ్ బై 7 lakhs చేసుకుంటే ఎంత వస్తుంది? సమ్ 8.17 ఎంత వస్తుంది. అన్ని కాయిన్స్ మీకు రావడం మొదలవుతుంది అనమాట. ఎప్పుడు వరకు? ఆ 10th అయినంత వరకు. తర్వాత 11th. ఈ విధంగా మీరు క్యాల్కులేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ. ఎంఎస్టీసీ కాయిన్ రియల్ యూటిలిటీ కలిగి ఉంటుంది. గ్యాస్ ఫీజు, స్టేకింగ్, గవర్నెన్స్, డీఫై ఇవన్నీ ఎంఎస్టీసీ లేకుండా పాసిబుల్ కాదు. యూటిలిటీ ఉన్న చోట డిమాండ్ తప్పకుండా ఉంటుంది. సో మనకి ఎంఎస్టీసీ కాయిన్స్ మనం ఎన్ని ఎర్న్ చేసుకోగలమో అన్ని చేసుకొని ఉంచుకుంటే దీనికి లిక్విడిటీ యాడ్ అయిన తర్వాత లిస్టింగ్ కూడా అవుతుంది. ఆ లిస్టింగ్ అయిన తర్వాత మీరు దాన్ని కావాలంటే డైరెక్ట్గా ఎక్స్చేంజ్లో సేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎంఎస్టీసీ అనేది హైప్తో క్రియేట్ అవ్వదండి. ఖచ్చితంగా ఇది ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్. దీంట్లో ఎంఎస్టీ బ్లాక్ చైన్లోని ఇప్పుడు త్వరలో వచ్చే ప్రతి ప్రాజెక్ట్ యూజ్ చేసేటప్పుడు దానికి మెయిన్ గ్యాస్ ఫీ కింద ఎంఎస్టీసీ కాయిన్ యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. మీరైనా కావచ్చు, ఇతరులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఎంఎస్టీసీ బ్లాక్ చైన్లో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా గ్యాస్ ఫీ కింద ఎంఎస్టీసీని యూజ్ చేయాలి. ఎలాగైతే బిఎన్బి చైన్ అంటే బైనాన్స్ బ్లాక్ చైన్లోని మనం ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్డిటీ ఎవరికైనా సెండ్ చేయాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర బిఎన్బి గ్యాస్ ఫీ కింద ఉండాలి. సేమ్ అదే రీతిలో మన దగ్గర కూడా ఎంఎస్టీసీ బ్లాక్ చైన్లోని ఏ యూజ్ కేస్కి మనం వాడుకోవాలనుకున్నా ఖచ్చితంగా ఆ బ్లాక్ చైన్లోని ఆ ప్రాజెక్ట్ని వాడుతున్నాం కాబట్టి, ఆ నెట్వర్క్ని వాడుతున్నాం కాబట్టి ఆ నెట్వర్క్ గ్యాస్ ఫీ కింద ఎంఎస్టీసీ కాయిన్ని యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయంటే ఫ్యూచర్లో ఆల్రెడీ టెస్ట్ నెట్లో 775 స్మార్ట్ కాంట్రాక్ట్స్ రెడీ అయిపోయాయండి. దాంట్లో 72 స్మార్ట్ కాంట్రాక్ట్స్ వెరిఫై కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 1 by 1 లేదా అన్నీ 21 నోట్స్ ఏ రోజైతే యాక్టివేట్ అవుతాయో ఆ రోజు నుండి అన్నీ లైవ్ అవుతాయి. సో ఇవన్నీ లైవ్ అవ్వడం వల్ల మనకి ఎంఎస్టీసీ కాయిన్ ఏదైతే ఉందో దీని వాడకం పెరుగుతుందన్నమాట. అప్పుడు మనకి ఈరోజు బిఎన్బి ఎలాగైతే పెర్ఫామ్ చేస్తుందో $900 to $1,000 అలాగా. అంటే బిఎన్బికి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ రావడానికి కారణం మొత్తం ఎంత పట్టిందండి? 2017లో స్టార్ట్ అయింది బిఎన్బి. ఈరోజు 2026 అంటే ఆల్మోస్ట్ 9 years పట్టింది ఆ $1,000కి రీచ్ అవ్వడానికి కదా. కానీ మన బ్లాక్ చైన్ ఇంకా 24 ఎండ్ అంటే ఆల్మోస్ట్ 25లో స్టార్ట్ అయింది. జస్ట్ 1 year కంప్లీట్ చేసింది. మినిమం ఎవరైతే ఇక్కడ లాంగ్ టర్మ్ గోల్తో 3 years అండ్ అబోవ్ వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీని హోల్డ్ చేసుకుంటూ ఉంచుకుంటారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువే ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ
ప్రైస్ ప్రెడిక్షన్ అనేది చెప్పడం తప్పు. అలాగే ప్రైస్ ప్రెడిక్షన్ అనేది మరీ హై చేయడం కూడా తప్పు. అందుకే నేను ఇక్కడ ప్రైస్ గురించి మాట్లాడట్లేదు. బట్ ఎంఎస్టీసీ ఉందంటే మీరు ఖచ్చితంగా ఎటువంటి టైంలో కూడా మీరు తగ్గరు. అంటే మీరు ఎన్నైతే ఫ్రాక్షన్స్ కొనుక్కుంటారో, దానికి ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో అదంతా కూడా ఖచ్చితంగా మీరు ఎర్న్ చేస్తారు. దానికి 10 ఇంతలు ఎక్కువే వస్తుంది తప్ప తక్కువ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉండదు. సో వీటన్నిటి గురించి మీకు ఇంకా క్లారిటీగా కావాలి అంటే అసలు ఈ బ్లాక్ చైన్ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బ్లాక్ చైన్స్ ఉంటాయి, మనం యూజ్ చేస్తున్న బ్లాక్ చైన్ ఏంటి, ఎంఎస్టీ అంటే పోసా, ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అండ్ అథారిటీ. దీంట్లోని వ్యాలిడేటర్ నోడ్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి, వీళ్ళు వీళ్ళకి వచ్చే రివార్డ్స్ ఏంటి, దీనివల్ల మనకి లాంగ్ టర్మ్ గోల్స్ ఎలాగైతే రీచ్ అవుతాం, అలాగే లాంగ్ టర్మ్ అసెట్స్ కింద దీన్ని ఎలా పరిగణించవచ్చు, వీటన్నిటిని కూడా మీరు మీ దగ్గర ఇప్పుడు ఏఐ అసిస్టెంట్లు చాలా ఉన్నాయండి. చాట్ జీపీటీ ఉంది, గ్రోక్ ఉంది. ఇలా దేంట్లో కావాలంటే దాంట్లో మీరు జస్ట్ టైప్ చేసి చూడండి, మీకు కావాల్సిన లాంగ్వేజ్లో, ప్రతి లాంగ్వేజ్లో మీకు క్లియర్గా అదేంటి, ఆ అవకాశం అసలు మీకు లభించే అవకాశం ఉందా లేదో కూడా చూపిస్తుంది. ఈ నోడ్ వ్యాలిడేటర్ అవ్వడం అనే అవకాశం యాక్చువల్గా చాలా వచ్చాయి ఇంతకుముందు బ్లాక్ చైన్లు. మనకు దేంట్లోనైనా వచ్చిందా? లేదు. ఫస్ట్ టైం మన ఇండియా యొక్క లేయర్ 1 బ్లాక్ చైన్లో అవకాశం మనకు కలిగింది. కలిగినప్పుడు ఖచ్చితంగా ఈ అవకాశం ఏంటి అని మీరు క్లియర్గా తెలుసుకొని మీకు ఎంత వీలైతే అంత దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇదొక మంచి ఆపర్చునిటీ అన్నమాట. రియల్ టైం, లాంగ్ టర్మ్ అండ్ సస్టైనబుల్ ఆపర్చునిటీ. ఓకే. ఇక్కడ మీరు ఒక కాయిన్ కొనడం కాదు, ఒక డిజిటల్ బ్యాక్ బోన్లో షేర్ హోల్డర్ అవుతున్నారు. యాప్స్ వస్తాయి పోతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం డికేడ్స్ పాటు నిలబడుతుంది. ఎర్లీ స్టేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎంట్రీ తీసుకునే వాళ్ళకే హిస్టరీలో ఎక్కువ బెనిఫిట్స్ వచ్చాయి. ఇది గ్యారంటీ కాదు, కానీ లాజిక్. ఎంఎస్టీ బ్లాక్ చైన్ ట్రాన్స్పరెంట్ మోడల్, ఫిక్స్డ్ సప్లై, వాలిడేటర్ బేస్డ్ రివార్డ్స్తో లాంగ్ టర్మ్ విజన్ కలిగి ఉందండి. సో మీ సమయానికి చాలా ధన్యవాదాలు. నేను నెక్స్ట్ ఇక్కడ ఇప్పటి వరకు నేను మీకు ఓన్లీ